వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. గత ఏడాది కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ హైదరాబాద్ లో ఈ రేస్ ను అద్భుతంగా నిర్వహించింది. అయితే ఈ ఏడాది జరగాల్సిన ఈ రేస్ ను రద్దు చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేస్ నిర్వాహక సంస్థ అగ్రిమెంట్ ను రద్దు చేసింది. దీంతో ఫిబ్రవరి 10వ తేదీ జరగాల్సిన ఈవెంట్ రద్దు అయింది. ఈ అంశంపై ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేవలంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే అని ఇది తిరోగమన నిర్ణయం అన్నారు. హైదరాబాద్ ఈ ప్రీ ఈవెంట్ తో మన నగరానికి బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని, ప్రపంచ వ్యాప్తంగా మన దేశానికి గుర్తింపు కూడా వచ్చినట్లు కేటీఆర్ తన ఎక్స్ అకౌంట్ లో పేర్కొన్నారు. ఎంతో శ్రమ సమయాన్ని కేటాయించి ఫార్ములా ఈ ఈవెంట్ ను ఇండియాకు తీసుకువచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. సుస్థిరతే లక్ష్యంగా ప్రపంచ దేశాలు ముందుకు వెళ్తున్నాయని, ఆ ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ ను నిర్వహించిందన్నారు. ఆ రేస్ కారణంగా ఈవీ సదస్సును కూడా నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఔత్సాహికులు, ఉత్పత్తిదారులు, స్టార్టప్లు పెట్టుబడులకు హైదరాబాద్ ను అనువైన ప్రదేశంగా గుర్తించాయని ఆయన అన్నారు. సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ కేంద్రంగా హైదరాబాద్ ను మార్చామని, దానిలో భాగంగా తెలంగాణ మొబిలి వాలీ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్ న్యూస్.